దేవునికి స్తోత్రం. ఈరోజు మహిమోన్నతుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ వాగ్దానం. యేసుక్రీస్తు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 14:6. ప్రియా మహిమోన్నతుడగు దేవదేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన వస్తుంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి వాక్యాన్ని షేర్ చేయండి. దేవుని యొక్క మహాకృప నేడు మీతో నాతో మనందరితో ఉండగలిగినది. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడునూ తండ్రి యొద్దకి రాడు అంటున్నాడు. మరి ఎవరి వల్లనూ రక్షణ కలగదు. ఈ నామం వల్లనే మనం రక్షణ పొందవలను, కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామను రక్షణ పొందలేవు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పిన ప్రతివానికి చెడకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధ ఉన్నదంటున్నాడు అద్వితీయ సత్యస్వరూపుడు. గనుక ఆయనందు విశ్వాసం ఉంచిన వారు ఆయన రాక కొరకు, ఆయన ఇచ్చు బహుమానం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, యేసును ఆశ్రయించిన వాడు ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తాడు. మన కొరకు ఈ లోకానికి వచ్చి మరణం యొక్క బలం గలవాణిని మరణం ద్వారా జయించి పునరుత్థానుడైన యేసు ఈ లోకానికి ఆరోహణయ్యాడు. పరలోకానికి ఆయన ఆరోహణయ్యాడు. దేవుని బిడ్డలారా, ఏ ఒక్కడూ నశించక అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆశించిన మహిమాస్వరూపుడు మన ప్రభు ఈనాడు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన తిరిగి వచ్చు లోపు రక్షణ సువార్త లోకమంతటా ప్రకటించబడాలని, లోకంలో ఉన్న ప్రతి మానవుడు రక్షణకర్త అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ద్వారానే రక్షణానందం కలుగుచున్నది. అయితే ఈనాడు అనేకులు ప్రభు రాకడ విషయమై మరచి ఐక విచారమును ధనమోషముతో నిండి భూ సంబంధమైన సంపదలతో అల్పకాల పాప భోగములతో తృప్తి పడుచున్నారు. అయితే క్రీస్తు ప్రేమను గుర్తించిన వాడు ఆయన రాక కొరకు ఎదురు చూస్తాడు. భూమి మీద మన గుడారవి నివాసం అనగా మన శరీరం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసం అనగా ప్రభువిచ్చు మహిమ శరీరము పరలోకమందున్నదని గుర్తిస్తాడు. కాబట్టి పరలోకం నుండి వచ్చు నివాసము దీనిపై ధరించుకొనవలెనని అపేక్షించుచు మూలుగుచు ఎదురు చూస్తుంటారు. ఈ గుడారములో నన్నున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయవలనని కాదు, కానీ మధ్యరమైన జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీముగా మూలుగుచున్న ప్రసవవేదన పడుచున్నదని ఎరుగుదు. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రాత్మను కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచూచున్నాం. గనుక ప్రభు రాకడ కొరకే మనం ఆసక్తితో ఎదురు చూద్దాము. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనైనను మత్తు వలనైనను ఐక విచారం వలనైనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకు ఉరువచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినం భూమి అందంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినల్లా తప్పించుకొని మనుష్య కుమారుని నిలబట్ట ఒక శక్తిగల వారు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు నామ మహిమ కొరకు మన జీవిత ఆశీర్వాద కొరకు ప్రభులో కొనసాగుదాం. ప్రభు కొరకు ఎదురు చూచువాడు తన చుట్టూ జనము రాజ్యం మీదకి రాజ్యం లేచుట, అక్కడక్కడ భూకంపాలు కలుగుట, తెగుళ్ళు కరువులు తటస్థించుట, అక్రమం విస్తరించుట, ప్రేమ చల్లారుట చూచినప్పుడు ఇవన్నీ ప్రభు రాకడ గుర్తులని ప్రభు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. అంతేగానిక తన చుట్టూనున్న వారు యేసుక్రీస్తు రక్షకుడు కనుక అంగీకరించాలని ఆశించి నిత్య నరకానికి పోకుండా నిమిత్తము వారికి సువార్త ప్రకటించి వారును రక్షకుడైన యేసును కలుసుకున్నట్లు ప్రయాసపడతాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా అందరూ రక్షించబడటానికి ప్రభు వైపు తేరి చూడండి. ప్రభు మీ జీవితంలో సంపూర్ణ విజయం కలుగజేయను గాక. ప్రార్థన.
మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక మహిమాన్వితుడైన పరమ తండ్రి, మహిమాస్వరూపుడా, ఉదయకాల సమయంలో మీ దీవెన ఆశీర్వాదాలు మీ బిడ్డలైన మాకు దయచేయండి. సంరక్షకుడా, బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. న్యాయాధిపతి, న్యాయమూర్తి, నీకు స్తోత్రాలు. నీ కృపదారా మీ బిడ్డలైన మాకు విజయాలు దయచేయండి. రక్షక, నేనే మార్గం, నేనే సత్యం, జీవము నాన్న మహిమాస్వరూపుడా. మీ ద్వారా తప్ప నైనా ఎవరునూ తండ్రి ఎద్దుకు చేర్చబడలేరు గనక నీ కుమారుడు యేసు నామములో నైనా మమ్మల్ని అందరినీ జీంపచేసి నాయన పరిశుద్ధపరిచి పవిత్రపరిచి విజయవంతమైన ఆత్మకార్యం మా పట్ల జరిగించమని మా ప్రభును రక్షకుడిని యేసునామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్.